అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అమ్మని. హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ ఇట్లా మాట్లాడతారు కదా. అంటే థైరాయిడ్ తక్కువ ఉండడం, థైరాయిడ్ ఎక్కువ ఉండడం ఇట్లా ఉంటాయి. కామన్గా మనకు హైపోథైరాయిడే చూస్తూ ఉంటాము. కొంతమందికి హైపర్ థైరాయిడిజం కూడా ఉంటుంది. గొంతులో ఉన్న గ్లాండ్ వాపు వచ్చి సర్జరీ చేయించుకుంటూ ఉంటారు. సరే, అసలు విషయం ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి సింపుల్గా చెప్తాను, వినండి. బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్ అని ఒక గ్లాండ్ ఉంటుందండి. దాని నుంచి రకరకాల హార్మోన్స్ సెక్రీట్ అవుతాయి. అందులోంచి వచ్చే ఒక హార్మోనే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, TSH షార్ట్గా చెప్తే. ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోను పిట్యూటరీ గ్లాండ్ నుంచి సెక్రీట్ అయ్యి గొంతులో ఉన్న థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే దానికి పోయి సిగ్నల్ ఇస్తుంది అనమాట, బాడీకి ఇంత అవసరం ఉంది థైరాయిడ్, సో నువ్వు ఇవ్వు, T3, T4 అనే హార్మోన్స్ని ఇవ్వు అనేసి చెప్తుంది. థైరాయిడ్ హార్మోన్స్ T3, T4 మాత్రమే. ఇవి రెండు ఇక్కడి నుంచే సెక్రేట్ అవుతాయి. బ్రెయిన్ చెప్పింది కదా అని థైరాయిడ్ విని మనకి హార్మోన్స్ని సెక్రేట్ చేస్తుంది, బాడీ మీద యాక్ట్ చేస్తుంది, అయిపోయింది కదా. సరే, ఇప్పుడు ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే, ఈ TSH హార్మోను బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోను అప్ అండ్ డౌన్ అయిందంటే ఆటోమేటిక్గా ఈ థైరాయిడ్ నుంచి వచ్చే T3, T4 లెవెల్స్ కూడా అప్ అండ్ డౌన్ అవుతాయి. దాన్ని బట్టే హైపర్ థైరాయిడిజమా హైపోథైరాయిడిజమా అనేది డిసైడ్ అవుతుంది. హార్మోన్ టూ మచ్గా సెక్రీట్ అయిపోతే హైపరు, రెడ్యూస్డ్గా సెక్రీట్ అయితే హైపో అని పేరు. రెండిటికి ట్రీట్మెంట్ వేరుంటుంది, రెండిటి లక్షణాలు కూడా వేరుంటాయి అన్నమాట. ఏది అనేది ఆ మూడు T3, T4, TSH అనే మూడిటి రిపోర్ట్స్ చేతిలో పెట్టుకొని చూస్తే మాత్రమే మనకు అది హైపరా హైపోనా అనేది అర్థమవుతుంది. ప్రతి 6 నెలలకు ఒక్కసారి థైరాయిడ్ ఉన్న వాళ్ళు రిపీటెడ్గా చెక్ చేయించుకొని లెవెల్స్ నార్మల్గా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. అండ్ కడుపుతో ఉన్న వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా చాలా ముఖ్యము. బేబీ ఎదుగుదలకు కూడా థైరాయిడ్ కావాలి కాబట్టి అస్సలు అశ్రద్ధ చేయకుండా కడుపుతో ఉన్నప్పుడు థైరాయిడ్ని బాగా చూపించుకుంటూ ఉండండి రెగ్యులర్గా. నమస్తే.